ఈ వీడియో చేస్తున్నందుకు ఎవరు తిట్టుకోవద్దు. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఓటేయను కాబట్టి. మా దగ్గరికి వచ్చే ఓట్లే కూడా మాకేయండి, మాకేయండి అని ఎవరు అడగరు కాబట్టి, అంటే మనలాంటి బిల్డింగ్లో ఉండే వాళ్ళ దగ్గరికి మాకు ఓట్లు వేయండి అని ఎవరు అడగరు కాబట్టి మనకు సంబంధం లేని విషయాలు రాజకీయాలతో. కానీ నేను రాయలసీమలో ఉన్నప్పుడు చెప్పారు, ఒక పనమ్మాయి చెప్పింది, మా ఇంట్లో పనమ్మాయి, మరి అమ్మఒడి పడలేదు, డబ్బులు ఇవ్వాలమ్మా, కొంచెం పిల్లకి ఫీజు కట్టాలి, పడలేదమ్మా అంటే, మరి మీరు అమ్మఒడి వేసాయని ఓడించి మరి ఈయన గెలిపించారు కదా, మరి ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావు, మరి గెలిపించినప్పుడు తెలియదా అంటే, రాష్ట్రం అప్పుల్లో ఉంది కదమ్మా, లేనప్పుడు ఎక్కడ తీసుకొచ్చేస్తారు చెప్పు, అందుకని మనం కష్టపడి పని చేసుకుని కట్టుకోవాలమ్మా, ఆయన మాత్రం వేయమంటే ఎంతమందికి వేస్తాడు అంది. నేను కావాలని అన్నాను. చూసారా, కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా రాష్ట్రాల గురించి, దేశాల గురించి, అప్పుల గురించి ఆలోచిస్తున్నారు. అలాగే పథకాలు వదిలేసుకోవడానికి కూడా చూస్తున్నారు. రాజకీయ నాయకులు ఊరికే రెచ్చిపోయి వాళ్ళకి ఇచ్చేస్తే మనకు ఓట్లు వేస్తారని కూడా మీ భ్రమ. వాళ్ళు దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి అనుకుంటున్నారు. కనుక వాళ్ళ పిల్లలకి ఏదైనా చేయండి, కంపెనీలు పెట్టి. ఊరికే ఇంట్లో కూర్చోబెట్టి సోమరిపోతులను చేయమాకండి. మాకు వేయకపోయినా పర్వాలేదని షంషేరుగా ఉన్నారు ఆడవాళ్ళతో సహా. అర్థమైందా? ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేయకుండా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేస్తే వాళ్ళు కూడా కాలుమి కాలేసుకుని బతికే రోజు వస్తుంది. ఎన్నాళ్ళని కష్టపడతారు, ఆలోచించండి. అంతేగాని నేను చెప్పిన దాన్ని పార్టీలకు అతీతంగా చెప్పానే తప్ప ఒక పార్టీని కించపరచడం, ఒక పార్టీని పొగట్టడం కాదు. వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలనేది వాళ్ళు ఫిక్స్ అవుతారు. మనం ఇచ్చినంత మాత్రాన మనం ఎన్నుకోరు, ఇవ్వనంత మాత్రాన ఓడించరు. ఏది కావాలో ప్రజలకు తెలుసు. ఓకేనా?